అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగాని చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, అలాగే పంచమి తిథి నుంచి మొదలవుతుంది ఈ వార ఫలాలు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి వరకు ఉంటుందన్నమాట ఈ ఫలాలన్నీ కూడాను. అలాగే మనకు వార ఫలాలు అనేది దీంట్లో ముఖ్యంగా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవటం, భాద్రపద మాసంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దేవుడికి అర్చన చేయించడం, మన పేరు మీద అర్చన చేసుకోవటం, స్వామి కైంకర్యం చేసి మన పేరు మీద మనం పుట్టినరోజు దేవుళ్ళో గుడిలో చేసుకోవాలి. అలాగే తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు ప్రకారంగా మీరు మీ స్నేహితులతో కేక్ కటింగ్లు అవన్నీ కూడా ఇంగ్లీష్ స్టైల్లో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగుంటాయని ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పంచమి నుంచి ఏకాదశి అంటున్నాం. భాద్రపద మాసంలో తిథి, అందులో శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క తిథులు వస్తాయన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకు మనం తిథులు పెట్టాలి, పిండాలు పెట్టాలి. కాబట్టి పంతుల్ని కలిసి మనం పెద్దలు పోయినటువంటి తారీఖులు చెప్పాలి. తల్లి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు పిండ ప్రదానం చేయకూడదు. అలాగే తండ్రులు తాతలకి ముత్తాతలకి వాళ్ళు చేయాలి, వాళ్ళ వెనకాల మీరు ఉండొచ్చు అన్నమాట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేని వాళ్ళు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. చేయటం వల్లనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి నవగ్రహాల కన్నా, అష్టదిక్పాలకుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా పితృదేవతలు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో వాళ్ళ యొక్క పవర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సూర్యుడు బుధుడు వచ్చేసి సింహరాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, చంద్రుడు తుల వృశ్చికం ధనుసు రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఈ వారం ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. పరిహారాలు ఖచ్చితంగా ఫాలో చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి అంటేనే ఈ యొక్క నిర్మాణం ఒక బుధుడు ఆధిపత్యం ఉన్నప్పటికీ ఈ కన్యారాశిలో మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు సూర్యుడు అన్నమాట అధిపతి. అలాగే హస్త చంద్రుడు అధిపతి. 4 పాదాలు ఇందులోనే ఉంటాయి. మళ్ళీ చిత్త 1, 2 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. మరి ఇక్కడ సూర్యుడు, అక్కడ చంద్రుడు, ఇటు కుజుడు 3 కలిపినటువంటి బలం ఉన్నటువంటి రాశియే కన్యారాశి. మరి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటారు వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళకి అసలు చంద్రుడి యొక్క హస్త నక్షత్రం ఎప్పుడైతే ఈ రాశిలో ఉందో వీళ్ళు బాగా నవ్విస్తారు, మంచి కమెడియన్స్ వీళ్ళు. హస్త నక్షత్రం ప్రత్యేకంగా, ఉత్తర చిత్త కొంచెం పర్లేదు, కానీ హస్త అయితే వీళ్ళ రైటింగ్ చాలా అందంగా ఉంటుంది. మంచి రైటర్స్ అనమాట వీళ్ళు. పాతకాలంలో దస్తావేజులు రాయడానికి వీళ్ళనే వాడుకుంటారు. బాగా రైటింగ్ బాగుంటుంది, మంచి జోక్స్ వేస్తుంటారు, బాగా కామెడీ చేస్తుంటారు. ఏదైనా మనకు చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అయితే వాళ్ళకి చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది. ఇంతదానికి అదేంది పెద్ద సీన్ చేస్తామంటారు వాళ్ళు. అరే కాదురా, నువ్వు ఎంత ట్రై చేస్తావు, నీకు రాలేదు, రాకపోయింది, ఇంకోటి వస్తుంది అన్నటువంటి కామెడీగా అనమాట. అన్ని క్యాజువల్గా తీసుకుంటారు, ఏది పెద్ద సీరియస్గా తీసుకోరు. ఎప్పుడు కూడా కాలక్షేపం చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. జోకులు వేసేసుకుని నవ్వుకుంటూ నవ్వులాడుతూ టైం తెలియదు అనమాట వీళ్ళతో ఉంటే. అసలు మనకి వీళ్ళ అకౌంట్స్లో చాలా పైకి వస్తారు. బ్యాంక్ ఉద్యోగాలు, ఫైనాన్స్ జాబ్లలో, ఇన్సూరెన్స్ జాబ్లలో చాలా పైకి వచ్చేటువంటి జాతకం అనమాట ఈ జాతకం. మరి ఇంత మంచి కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంగానే చూసుకుంటే ఈ వారంలో ఖర్చులు భయంకరంగా ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి, అనుకున్న పని అనుకున్నట్టు సమయానికి నెరవేరదు, చికాకు ఎక్కువగా ఉంటుంది. మరి అన్నింటినీ కంట్రోల్ చేయాలంటే విష్ణు సహస్రనామం రోజు చదువుకోవాల్సిందే, అదొకటి చేయాలి. ధనస్థానం ఎలా చూస్తే చాలా బాగుంది, అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. అలాగే కుటుంబ సంతోషం కోసం బాగా కష్టపడతారు, పిల్లల చదువు మీద బాగా ధ్యాస పెడతారు. బంధువులు, స్నేహితులు రిలేషన్షిప్ అనేది చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు, గుంపులో ఎక్కువగా కలవరు. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు,
ప్రాపర్టీస్ ఏదైనా సరే, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లాభదాయకమైనటువంటి లావాదేవీలు తప్పకుండా చేస్తారు. తల్లి ఆశీస్సులు చాలా బాగుంటాయని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క దూర విద్య, దూర ప్రయాణాలు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ఏమాత్రం కూడా ఏమారు పాటుతనం, పనికి వెకిలి చేస్తారు అంటారు కొందరు, కావాలని పనికిరాని సాహసాలు చేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం చాలా బ్యాడ్ టైం అనమాట. వెళ్ళామా, మన పని మనం చేసుకున్నామా, విదేశాలకు వెళ్ళాలి, సముద్రం దాటేయాలి, దూర దూర ప్రయాణాలు చేయాలి, విదేశీ కాలేజీలో చదువుకోవాలంటే ప్లానింగ్ చేయాలి, ఎన్నో ఉంటాయి. వాటిలో మీరు క్యాజువల్గా ఉండకూడదు అనమాట. ఆల్రెడీ చెప్పా, క్యాజువల్గా ఉంటే దెబ్బతింటారు ఇక్కడ అని చెప్పేసి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంది. శత్రువులు మిత్రులు అవుతారు, అప్పులన్నీ తీరిపోతాయి, చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట ఈ రాశి వాళ్ళందరూ కూడా. భార్య భర్తల మధ్య ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్న ప్రేమ సఫలమవుతుంది. అలాగే యువతులు యువకుల యొక్క మనసు విప్పి మాట్లాడుకుంటారు, పెళ్ళిళ్ళు కుదురుతాయి. అక్టోబర్ నవంబర్లో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. ఎన్నో రకాలుగా పార్ట్నర్షిప్ వ్యాపారాలన్నీ బాగా కలిసి వస్తాయి అన్నమాట కన్యారాశి వాళ్ళకి. ముఖ్యంగా అదృష్టం విషయానికి వస్తే వీళ్ళకి అదృష్టం అనేది చాలా బాగుంది. తండ్రి పెద్దల యొక్క మంచి సపోర్ట్ ఉందన్నమాట. ఆ సపోర్ట్ వల్ల వీళ్ళు అన్ని పనులు టకటకటక చేసేసుకుంటారు, ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అలాగే న్యాయంగా ధర్మంగా ఉంటారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం విషయానికి వచ్చేసరికి ఉద్యోగంలో వీళ్ళందరికీ కూడా బాగా భంగపాటు దెబ్బలు పడతాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేదా జాబ్ని క్యాజువల్గా తీసుకుని యాజ్ యూజువల్గా మన గుణాన్ని మనం బయట పెట్టుకుంటే ఫట్ బయట పైనుంచి మొట్టికాయలు పడతాయి అన్నమాట. అందుకే ఉద్యోగంలో చికాకులు తెచ్చుకోవద్దు, లేనిపోని ప్రాబ్లం తెచ్చుకోవద్దు. సిన్సియర్గా హానెస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉద్యోగానికి వెళ్ళాలి, హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉండి బయటికి రావాలి. ఎవరితో కూడా ఎటువంటి తతంగాలు మీటింగ్లు పెట్టొద్దు. అట్లా కానీ సిన్సియర్గా చేసుకుంటే కొన్ని రోజులకు మీకు ఎటువంటి భయము, ఉద్యోగంలో మార్పులు చేర్పులకి ఈ అవకాశం అస్సలు ఈ వారం బాగాలేదని చెప్పేసి కూడా మనం చాలా క్లియర్గా చెప్పాలి. ఇకపోతే వ్యాపారస్తులందరికీ వ్యాపారం కాస్త మందకొడిగా ఉంటుంది. అయితే వారం మొదట్లో బాగుంటుంది, మధ్యలో కాస్త తగ్గుతుంది, మళ్ళీ వారం ఎండులో కూడా మంచి వ్యాపారంలో పుంజుకుంటారని కూడా మనం ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఖర్చులు చాలా అదుపులో ఉంటాయన్నమాట. మీకు ఈ వారంలో ఎక్కువగా ఖర్చు పెట్టడానికి మీ దగ్గర అంత ఇది ఉండదు, ఖర్చు అదుపులో ఉంటాయి. మరి ఈ రాశి వాళ్ళందరికీ ఉద్యోగం చేసే వాళ్ళైతే బ్రహ్మాండమైన ఉద్యోగం అండి. వీళ్ళు చేసే బ్యాంకు ఉద్యోగాలు, ఇన్సూరెన్సు, ఫైనాన్సు, చార్టర్డ్ అకౌంటెంట్సు, అకౌంట్స్ సంబంధించిన జాబులు అన్నీ కూడా వీళ్ళకి ట్రేడింగ్, మెయిన్గా ట్రేడింగ్ అండి. అసలు ట్రేడింగ్లో వీళ్ళు నిఫ్టీ అది ఇది చాలా బాగా చేస్తారండి. వీళ్ళ దగ్గర చాలామంది చేరుతారు. వీళ్ళ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఏ షేర్ ఎప్పుడు పెరుగుతుంది, ఏది ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, వీళ్ళ అడ్వైస్ మాత్రం బాగా తీసుకోవాలి. అలాగా ఉద్యోగం మాత్రం వీళ్ళకి చాలా చాలా ఇష్టం అన్నమాట. అదే వ్యాపారం అనుకోండి, మందకోడిగా ఉంటుంది. ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు, ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. హ్యాపీగా ఉన్నామా అనుకున్న టైంలో బాగుండదు, బాగుంది అనుకోవడం బాగుండదు. అలాగా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. అందుకే వీళ్ళకి జాబే చాలా మంచిది. సో మీరందరూ బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదువుకోండి, సక్సెస్ మీతోనే ఉంటుంది.